ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ నా అన్వేషణ చుట్టూ వివాదాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. హిందూ దేవతలపై, ముఖ్యంగా సీతమ్మ తల్లిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపగా ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్కు చెందిన హిందుత్వవాది లిథియా లక్ష్మి రంగంలోకి దిగి అన్వేష్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అన్వేష్ను వెర్రి గొర్రె మరియు కన్వర్టెడ్ గొర్రెగా అభివర్ణించిన ఆమె సనాతన ధర్మాన్ని కించపరుస్తూ కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన హిందువు కాలేరని మండిపడ్డారు. అన్వేష్ అసలు రంగు తమకు తెలుసని, ఆయన ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్నాడన్న సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. అన్వేష్ పతనం మొదలైందని హెచ్చరిస్తూ భారత చట్టాల నుండి ఆయన తప్పించుకోలేరని లిథియా లక్ష్మి స్పష్టం చేశారు. ఆయనను భారత్కు రప్పించేలా తాము ప్రయత్నిస్తామని, ఎన్ని క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండదని ఆమె హెచ్చరించారు. అసలు లిథియా లక్ష్మి విషయానికి వస్తే ఆమె ఉక్రెయిన్ పౌరురాలు అయినప్పటికీ సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించారు. 7 ఏళ్ల పాటు భారత్లో నివసించి ఇక్కడి సంస్కృతిపై పరిశోధనలు చేసిన ఆమె భగవద్గీత మరియు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉక్రెయిన్ ఆర్మీలో కూడా సేవలు అందించారు. ప్రస్తుతం థాయిలాండ్లోని ఉక్రెయిన్ ఎంబసీలోనే పనిచేస్తూనే అక్కడి పురాతన శివలింగాలపై పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు అన్వేష్పై తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. హిందూ సంఘాలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ను అన్ఫాలో చేయాలని, ఆయన యూట్యూబ్ ఛానల్ను బాయ్కాట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మరియు అతడిని భారత్కు రప్పించేందుకు కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. చూద్దాం మరి యొక్క విషయం ఎంతవరకు దారి తీస్తుందో అని.